మాట్లాడుతున్నారు, ఇలాంటి వర్షన్స్ కూడా వినపడుతున్నాయి. కాబట్టి రాజునాయక్ గారు అన్నట్టు అల్టిమేట్గా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది కేసీఆర్ గారే. ఆయనే దీనికి ఎండ్ కార్డు వేయాలి. దీన్ని పెద్దది చేసిన ఆయన చేతుల్లోనే ఉంది, లేదు దీన్ని ఇక్కడతో సమస్యలు చేసిన ఆయన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఎలాంటి ఎండ్ కార్డు వస్తుంది అనుకున్నారు, ఆయన ఎన్ని రోజుల్లో స్పందిస్తారు, ఏం మాట్లాడతారు, అసలు ఏం చేయబోతున్నారు అనేది కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది, ఎందుకంటే మనం అనుకున్నది అయితే ఆయన చెయ్యరు, ఆయన చేయాలనుకున్నదే చేస్తారు. కాబట్టి ఎలా అయితే ఈ డ్యామేజ్ ఆగుతుంది అనేది ఒకటి. మనం ఇప్పుడు కవిత గారు ఏదైతే లేఖ రాసిందో, గతంలో అమ్ముకున్నటువంటి అనుభవం కావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది. అంటే ఇవాళ ఒక 10 సంవత్సరాలు అడ్వాన్స్ కూడా ఆలోచించే క్రమం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ లేఖలన్నీ ఆమె దగ్గర కాపీ పెట్టుకోవచ్చు. ఏదో ఒక రోజు నిరసన బావుట ఎగరవేసిన రోజు ఇవన్నీ కూడా తీస్తారు. ఉదాహరణకు అదొక ఎవిడెన్స్ ఉంటుంది. అంటే 1 to 1 మాట్లాడుకుంటే నువ్వు నాకు ఎప్పుడు చెప్పినావు, నేను ఎప్పుడు మాట్లాడినా అంటుంది. అదొకటి. ఇప్పుడు ఆమె ప్రధానమైనటువంటి అంశం ఏంటి, ఈ లేఖ నేను ఎందుకు బయట పెట్టినరు అని అంటున్నాను. లేఖ నువ్వు పార్టీకి పాజిటివ్ కోసం చేసినావా, నెగిటివ్ కోసం చేసినావా? మీ ఇద్దరి మధ్యన మీ పార్టీలు చేస్తున్నటువంటి అవినీతంలో లేదు, మీ పార్టీలకు నీకేం కావాలో ఆయనకేం కావాలో ఆస్తుల పంపకాలు లేవు. మరి అది జరిగినప్పుడు ఆ లీగ్ కోసం ఈమె ఇంత హైప్ చేయాల్సినంత అవసరం లేదని నేను అంటున్నాను. మరి ఇంకో రకంగా కూడా అంటున్నారు, అంటే బయట చర్చ జరుగుతుంది, అంటే ఎవరు చెప్తలేరు, మరి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంది, మరి ఈమె కూడా లీక్ చేయొచ్చు కదా. ఈమె రాసి ఈమె కూడా ఇంకో రూపంగా లీక్ చేయలేదని గ్యారెంటీ ఏంటి? ఉదాహరణకు అంటే నువ్వు ఒక పార్టీ గౌరవం కోసం, పార్టీ మనుగడ కోసం, పార్టీ అభివృద్ధి కోసం ఆకాంక్షించి రాసించిన దానికి బయటకు వస్తే తప్పేంది? నువ్వు ఇప్పుడు సమాజంలో నువ్వే బాగున్నావు కదా, అంటే ఆ అంతర్గతమైనటువంటి సూచనలు నువ్వు ఇచ్చినావు, పార్టీ మంచిగా జరగాలని అనుకుంటున్నావు, నువ్వు పాపులర్ అయినావు కదా. నువ్వు కాదు కదా, ఇవాళ ఈ లెటర్ బయటకు వచ్చినప్పుడు రేపు ఇంకేమైనా రావచ్చు కదా. అట్లా అన్ని వస్తాయని ఎట్లా అనుకుంటారు? చెప్పలేం కదా, కోవట్టులు ఉన్నారు, దయ్యాలు ఉన్నారు చెప్తుంది కదా. ఓకే, ఈమె బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వచ్చినాయి అంటే ఇప్పుడు ప్రతిదాన్ని అనుమానంతో బతకలేని జీవితంలో పార్టీలో. ఇప్పుడు నీకు పాజిటివ్ నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, గైడెన్స్ ఇచ్చినప్పుడు నువ్వే పాపులర్ అవుతావు కదా. దానికోసం ఆలోచించడం అంటే అది పెద్ద మూర్ఖత్వం అని నేను అనుకుంటున్నాను. అది దానికి తప్పకుండా కేసీఆర్ గారు, ఎందుకంటే కేటీఆర్ గారు ఇందులో కౌంటర్ ఇస్తే మళ్ళీ ఏమి ఎన్కౌంటర్ లాగా ఉంటుంది కాబట్టి కేటీఆర్ గారు అందులో ఇన్వాల్వ్ గారు, ఎవరు కూడా ఇన్వాల్వ్ గారు, ఎందుకంటే వాళ్ళకు ఒక సేమ్ కంటెంపరీ ఫ్యామిలీ విషయం కాబట్టి. సో తప్పకుండా కేసీఆర్ గారు దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత కూడా అనేది. అదేవిధంగా సోదరుడు అంటాడు సతీష్ గారు, చిట్ చాట్ అంటే కూడా మనసులోని భావాలను ఎక్స్ప్రెస్ చేస్తారని. అంతేనా సతీష్ అన్న? ఓకే, అంటే మనసులో భావాలను అదే అందులోనే మరి ఆమె ఆ చిట్ చాట్లనే అన్నట్టుంది కదా, మునిగిపోయే కాంగ్రెస్ నావా అని. మరి అది కూడా సమర్థిస్తుంది. మరి ఆ విషయాన్ని కూడా మీరు సమర్థిస్తున్నారా అని అడుగుతున్నాను. అంతే కదా, ఇప్పుడు ఆయన దాంట్లో ఏం లేదు, మునిగిపోయినావా అనేది ఆవిడ మనసులో ఉన్నది. అయితే కాంగ్రెస్ పార్టీ బాగుందని ఆవిడ చెప్పరు కదా. అదే అంటున్నాను. నెక్స్ట్ మొన్న ఎమ్మెల్సీలు, మొన్న ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చేటప్పుడు వీళ్ళు ఎవరికైనా చెప్పిర్రు ఏంది, ఏమి వస్తుంది, ఈ ఎమ్మెల్యేలు వస్తారు, ఈ ఎమ్మెల్సీలు వస్తారు, మేము జాయిన్ చేసుకుంటున్నామని వీళ్ళు ముందేమన్నా అనౌన్స్ చేసిరా? రేపటి రోజున అనౌన్స్ చేయము, మేము ఎక్కడ చెప్పము, మేము క్లారిటీ ఉంది. ఎవరైనా రాత్రికి రాత్రి జెండాలు మారేంత వరకు ఎవరు చెప్పరు. ఢిల్లీలో మారుతాయి, లేకపోతే ఇక్కడ ప్రజాభవన్లో మారుతాయి, లేకపోతే ఫామ్ హౌస్లలో మారుతాయి, ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. అందులో కాంగ్రెస్ కూడా చెప్పరు. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ సతీష్ గారు మాట్లాడిన దానికి చాలా ఆనాడు సోనియా గాంధీ గారికి ఉన్నటువంటి కాన్ఫిడెన్సు, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వ లేమి, ఆ రోజు కేసీఆర్ గారు సోనియా గాంధీ గారికి ఒక బలమైనటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. అమ్మ నువ్వు నాకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వు, నేను దగ్గరుండి నేను గెలిపిస్తా, ఇది నా బాధ్యత, నేను పార్టీలో విలీనం చేస్తా అని అన్నారు. ఒకవేళ కేసీఆర్ గారిని అంటే ఎవరైనా అక్కడ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు, గత మంత్రులు, ముఖ్యమంత్రులు, లేకపోతే శాసనసభ సభ్యులు కానీ ఎవరు కూడా కేసీఆర్ గారికి మన సోనియా గాంధీ గారికి ఒక బలమైనటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు. అటువంటి క్రమంలోనే నేను పార్టీని విలీనం చేస్తా అంటే కేసీఆర్ గారు ఒక మాటకారి, ఒక ఉద్యమం నడిపిస్తుండు, ఒక పార్టీ ఒక దగ్గర మునిగినా ఇంకో దగ్గర తేలినా బాగుంటుంది అనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అంటే దశాబ్దాల కాలం ఎంజాయ్ చేసినటువంటి వ్యక్తులు సోనియా గాంధీ గారికి ఎక్కడ కాన్ఫిడెన్స్ కనిపించలేదు. అందుకే కేసీఆర్ గారిని నమ్మింది. కేసీఆర్ గారు చాలా క్లారిటీ ఉన్నాడు. మీరు ఎలక్షన్ రిజల్ట్ రాకముందుకే తెలంగాణ భవన్కు కలర్లు వేయించుకుండా ఆయన
అంటే ఏ కాన్ఫిడెన్స్తో తెలంగాణ భవన్కి కలర్లు వేసుకుంటాడు? అంటే నేను గెలవబోతా, నేను అందులో విలీనం గాను అని ఆయన చాలా క్లారిటీ ఉన్నాడు. అది మరి రాజకీయ తుఫాను కనిపెట్టేటువంటి కురువృద్ధులు ఉన్నటువంటి కాంగ్రెస్ మరి ఆ మాత్రం గుర్తుపట్టరా? ఆ మాత్రం వాళ్ళకు ఆలోచన లేకుండా చేసిండ్రు. అదేవిధంగా పార్టీలు అనేవి ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్పడం నాకే విసుగు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె అయితే ఏ విధమైనటువంటి ఆలోచన, ఆమెకు ఉన్నటువంటి బ్యాక్ ఎండ్ ఎవరైతే వాళ్ళలో ఆమెను కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారో కేవలం వాళ్ళు ఆర్థిక దోపిడీ ఆమె దగ్గర చేయడం కోసం, ఆమె దగ్గర ఏదో ఎగ్జిస్టెన్స్ చూపించుకోవడం కోసం, ఆమె నమ్ముకొని వచ్చి బయట రేపు ఎమ్మెల్యేలు అయ్యేది లేదు, ఎమ్మెల్సీలు అయ్యేది లేదు, అసలు ఈ పార్టీనే మనుగడ సాధించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఎంతో క్రేజ్ ఉన్నటువంటి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళంతా ఆ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే ఓట్లు వేసినా వేయకపోయినా లక్షల మంది మీటింగ్లకు వస్తారు. మరి నీకు ఆ ఉత్తేజం కూడా ఉండదు కదా, మరి అంతటి ప్రజాదరణ నీకు లేదు కదా. అటువంటప్పుడు నువ్వు పార్టీ పెట్టడము, ఆలోచన చేయడం, ఏదో నువ్వు బతుకమ్మ పాటను పెట్టేసి జాగృతి మీద మహిళా సోదరి మహిళతో పెట్టినంత మాత్రాన ట్యాంక్ బండ్లను లేకపోతే ఇంకో ఇంద్ర పార్కులను ఇంకెక్కడో చేసినటువంటి సందర్భంలో రాజకీయం వేరు, ఉద్యమం వేరు. వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కాకముందుకు కేసీఆర్ గారితో ఎంతమంది కలిసి వచ్చారు? అన్ని వర్గాలు కలిసి వచ్చినాయి. పార్టీ అయినాక నీకు ఎన్ని వర్గాలు వచ్చినాయి? సెక్షన్ ఆఫ్ పీపుల్ దూరం అయిపోతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎప్పుడు కూడా వీళ్ళతో ఉండరు. పార్టీ వేరు, ప్రజాదరణ వేరు. నెక్స్ట్ ఏదైతే ఆబ్జెక్టివ్ ఉంటుందో, అంటే దాని మీద ఇప్పుడు ఏ ఆబ్జెక్టివ్తో పోతుంది చెప్పండి నాకు? పార్టీ పెడుతుంది, ఏమని పెడుతుంది? సామాజిక తెలంగాణ. సామాజిక తెలంగాణ 10 ఏళ్ళ తర్వాత గుర్తొచ్చిందని. ఓకే, ఎవరిని ఏ సామాజిక వర్గాన్ని నువ్వు ఉద్ధరించడానికి నువ్వు నాయకత్వం చేస్తున్నావు? బీసీ సామాజిక వర్గాన్ని నాయకత్వం వహించాలి. మరి నువ్వు బీసీవా? నీ కడుపు నిండంతా ఓసీ సామాజిక వర్గం ఉండి నువ్వు బీసీలకు న్యాయం చేస్తామని ఎట్లా అనుకుంటారు? గతంలో మీరు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనుక విప్లవ పోరాటాలు, కమ్యూనిస్ట్ నాయకులు కూడా ఎవరున్నారు తెలుసా అండి? అన్ని అగ్రకులాలే ఉన్నారు. ఎందుకున్నారు? వీళ్ళ కాళ్ళకు మీద కంప్లీట్ ప్రేమ ఉండి లేదు. వాళ్ళ ఆధిపత్య పోరు కోసం అక్కడ ఇమడలేక వీడు ఒక కొత్త దుకాణం పెట్టుకున్నాడు. అందుకని అందులోనే ఆ సామాజిక వర్గాల నుండి వెళ్ళిపోయిన వాళ్ళే కమ్యూనిస్టులు, ఆ సామాజిక వర్గాల నుండి వెళ్ళిపోయిన వాళ్ళే నక్సలైట్లు, ఆ సామాజిక వర్గాల నుండి వెళ్ళిపోయిన వాళ్ళే కొత్త పార్టీలు. వాళ్ళకి ఎక్కడ లేరు. అంటే ఈమె లేకపోతే సామాజిక తెలంగాణ వస్తుంది, నేను చేస్తా అనేటువంటి ఆబ్జెక్టివ్ ప్రజలకైతే ఇంజెక్ట్ అవుతుంది అనేది నేను అనుకోవట్లేదు. రైట్. సో ఏదైనా కూడా ఇదంతా కూడా రాజుగారు అన్నట్టు టీ కప్పులో తుఫాన్లా సమస్య పోతుందా, లేకపోతే పెన్ను తుఫానుగా మారి ఆ పాటని